ఒంగోలు వచ్చాను కదా, ఒంగోలులో మా పండుగాడితోటి ఇప్పుడు కూర్చోన్నాను. పండుగాడికి 3 ఛానల్స్ ఉన్నాయి. ఏమేమి ఛానల్స్ రా పండు? స్టైలర్ జెన్నిస్, పండుస్ ఫన్నీ క్లబ్, పండుస్ ఫ్యాక్ట్స్. వీడు నా రీల్స్లో కూడా మేము కలిసి కొన్ని రీల్స్ కూడా స్టార్టింగ్లో చేసినాము. మా తమ్ముడు కొడుకు, ఒకే ఒక కొడుకు. వీడు బాగా పండులాగా ఉన్నాడు చిన్నప్పుడు అనేసి మేమందరం కలిసి వీడికి పండు అని పేరు పెట్టాం. బట్ మాకైతే సూపర్ ఎంటర్టైనర్. ఎంత బాగా నవ్విస్తాడో, ఎన్ని ఆడతాడో. ఒక్క చోట కుదిరి కూర్చోడు, ఒక్క సెకండ్ ఒక్క చోట కుదురుగా కూర్చుంటే పుట్టు అంత అల్లరోడు. ఇక వీని ఎక్కడికైనా పంపించాలి అంటే మా తమ్ముడికి భలే భయం. వీడు ఏం చేస్తాడా అంటే ఎక్కడైనా ఎక్కి దూకడం అయినా దేనికైనా రెడీ వాడు. అందుకని వీడిని ఒక్కడిగా పంపించడు. ఇంక ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు కాబట్టి కొంచెం వదిలేస్తుంటాడు. చెప్తున్నాను ఇక్కడ. నిజం చెప్పాను, అబద్ధం చెప్పానా? నిజం చెప్పాను. సరే నీ గురించి చెప్పు. నాకు ఎవరో కొంచెం మంది నాకు మంచి పిచ్చిపోవాడువా చెప్పు. ఇంకా నీ ఛానల్ అలా చెప్పకూడదు అదే. అది నేను ఇప్పుడు ఎడిట్ చేయాలి అదే. నేను ఇప్పుడు ఒంగోలులో మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వీడు మా తమ్ముడు కొడుకు పండుగాడు. వీడు పండుగా బాగా తెల్లగా బాగున్నాడని చిన్నప్పుడు మా తమ్ముడు పండు అని పిలవడం స్టార్ట్ చేసాం మేము అందరం. రెండు నువ్వు ఇలా ఏం మాట్లాడతావు చెప్పు? ఏమేమి మాట్లాడతావు? క్రికెట్, చెస్లో వీడికి స్కూల్లో 2nd ప్రైజ్ వచ్చింది. అల్లరోడు, అఫెక్షన్, చాలా అఫెక్షన్ అందరూ అంటే. నేనంటే బాగా ఇష్టం, వాడికి నేనంటే ఇష్టం, నాకు వాడంటే ఇష్టం. ఇంకా వీడి గురించి ఇంకేం చేయాలి చెప్పాలి పండు? నువ్వు నీ గురించి చెప్పు, మా సబ్స్క్రైబర్స్కి నీ గురించి చెప్పు. నా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారా? ఓకే, వాడి ఛానల్ కూడా అంటే మీరు అందరూ చూడండి, చాలా బాగుంటాయి వీడియోస్, బాగా పెడతారు. ఇది మా పండు గురించి. సో పండు తోటి నేను ఇక్కడ ఈ ఒంగోలులో ఉన్నప్పుడు 1-2 రీల్స్ చేయాలి అనుకుంటున్నాము. బాయ్ బాయ్.